ఎన్నికలు అయిపోయేదాకా వాలంటీర్లు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించొద్దు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా తీసేసుకోమని చెప్పింది ఎన్నికల సంఘం. ఇది నెంబర్ 1. టెట్ పరీక్షలు కూడా దానికి ఒక బ్రేక్ పడింది. ఇది టెట్కి సంబంధించినటువంటి వ్యవహారాల రిజల్ట్ది. అట్లాగే డిఎస్సి పరీక్షలు ఆపేయమని చెప్పింది. టోటల్గా ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం మీద ప్రభావం చూపెట్టి మనం కోరుకున్నట్టు జరుగుతుందని వాళ్ళు ఆశించినటువంటి దానికి తగ్గట్టుగా జరిగింది. వాలంటీర్లను నేరుగా వీళ్ళు వద్దంటే కుదరదు, అందుకనే త్రూ ఈసీ ద్వారా ఇప్పుడు ఆగింది. హైకోర్టు ద్వారా ఈసీ ద్వారా అయింది. రెండవది ఇప్పుడు టెట్లు లేకపోతే ఈ మిగతా ఇవన్నీ కూడా ఓవరాల్గా చూసుకుంటే జగన్ని మొట్టమొదట మాస్టర్ స్ట్రోక్ ఇవ్వగలిగారు. దీని ఇంపాక్ట్ జగన్కి దెబ్బ తగులుతుందా, వీళ్ళకి రివర్స్ అవుతుందా అనేది చూడాల్సి ఉంది.